సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భయ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. భయ ఈరోజు మళ్ళా అన్వేష్ భయ్ మీద అయితే ఇంకో వీడియో అయితే తీయాల్సి వచ్చింది. ఎందుకు ఏం లేదు అంటే అన్వేష్ మీద ఒక కేసు అయితే రిజిస్టర్ అయ్యిందన్నమాట. ఎవరు పెట్టారని చెప్పి మీరైతే పిక్చర్లు అయిపోతారు, ఎవరో కాదు. సో డైరెక్ట్గా ఈ కేసు అయితే పెట్టారు. ఈ విషయం చూడగానే నేనైతే పిక్చర్ అయిపోయాను, ఎందుకంటే మళ్ళీ ఈయన మీద వీడియో తీయాలా అనిపించింది. ఎందుకంటే ఈ మాట ఎంత సీరియస్ అంటే గైస్, అన్వేష్ అయితే చాలా వీడియోలు అయితే తీసాడు, మీకు అందరికీ తెలుసు. అన్వేష్ ఆల్రెడీ కొట్లాట అయితే స్టార్ట్ చేసిండు. దేని గురించి అంటే బెట్టింగ్ యాప్స్ మీద. మంచిదే బెట్టింగ్ యాప్స్, కానీ ఈ మన దురద ఉంటుంది కదా, ఏది పడుతుందో మాట్లాడటం ఏది, దాని మీద కొంచెం సీరియస్ అయింది అనమాట. అంతేకాదు అన్వేష్ భాయ్ ఆల్మోస్ట్ ఇండియా మీద కూడా చాలామంది మీద, అంటే ఇండియా కంట్రీ మీదనే అలిగేషన్స్ అయితే చాలా వీడియోలు అయితే పెట్టాడు. ఎందుకు ఎట్లా అని చెప్తే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చెప్తున్నాను, దేశం ఎంత అవినీతి అంటే ప్రపంచం అంతా దగ్గర 128 దేశాలు తిరిగి చెప్తున్నాను. భారతదేశం అంత అవినీతి ఇంకా ప్రపంచం ఎక్కడ లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రూవ్ చేస్తాను. ఏ దేశంలో గర్వంగా చెప్తాను, భారతదేశం అవినీతి దేశం. ఈ కంట్రీ ఎక్కడికైనా పొరపాటు దేశం నిలిచి ఒక తెలుగు ఒక మాట చెప్తున్నాను. చూసారు కదా. సో గైస్, ఇలాంటి నోటిదులు కొంచెం ఎక్కువ మనోడు తెలుసు, చాలా మందిని టచ్ చేసిండు. ఎవరిని టచ్ చేసిండో చెప్పడానికి కూడా వీల్లేదన్నమాట. అంత తెలంగాణ హైదరాబాద్ మెట్రో స్కామ్ డీజీపీ జితేందర్ గారు నిజంగా పోలీసులకే హెడ్ తెలంగాణకి. ఆయన ఆధ్వర్యంలో మిగిలిన 7 IAS ఆఫీసర్లతో 300 కోట్లు టచ్ చేసిండు అనమాట. సోను సూద్ మెయిన్గా చెప్పాలంటే గైస్, ఎవరు ఏమని అనుకొని, ఏ బచ్చగాడు ఏమని వచ్చి ఏమని అనుకొని, ఇంక్లూడింగ్ అన్వేష్. కానీ సోను సూద్ లాక్డౌన్లో ఆయన చేసినంత హెల్ప్ ఇంకా ఎవ్వడు చేయలేడు కూడా. ఎందుకంటే ఏ యాక్టర్ ఇంట్లోకి బయటికి రాలేడు. మన ఫ్యామిలీతో ఉన్నామా, ఫ్యామిలీలో మొత్తం కుకింగ్ చేసినామా, తినిపించినామా, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టినామా, ఈ దాకానే ఉంటాయి. కానీ మనోడు సోను సూద్ హీరో, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో ఇన్ సౌత్, మన సైడ్ కానీ టాలీవుడ్ అవని బాలీవుడ్ అవని. బయటికి వచ్చి పేద ప్రజలకు హెల్ప్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి ఎంతో రాషన్ డొనేషన్. అలాంటి ఒక యాక్టర్ మీద కూడా మనోడు అలిగేషన్ పెట్టడం అనేది కొంచెం తప్పే. ఇప్పటికన్నా అన్వేష్ దిగి రావాలి, సారీ చెప్పాలి. ఎందుకంటే నార్మల్ కూడా కాదు భయ. ఒక వీడియోలో ఇట్లా అయిపోయినట్టు వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ వైఫ్ సంథింగ్ యాక్సిడెంట్ సంథింగ్ అయితే ఆ యాక్సిడెంట్ని కూడా మన ఈ బెట్టింగ్ యాప్లతో లింక్ చేసింది అనమాట. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి వీళ్ళ కర్స్ ఏదైతుందో ప్రజలకి అవి తీసుకుడు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా అయింది అన్నట్టు మాట్లాడిన వాడు. సో ఇలాంటి వీడియోలు చేసింది కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళకి కొంచెం మండింది. మెయిన్ వీడియో వచ్చేసి మీకు తెలుసు కదా, మెట్రో స్కామ్ మీద ఒక వీడియో తీసాడు. ఇప్పుడు చూస్తే దొరకదు కాదు మీకు అది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడే సర్చ్ చేసిన అనమాట. నేను సర్చ్ చేసి చూసిన, ఆ వీడియో అయితే నాకు దొరకలేదు. మెట్రో ఏదైతే బాక్స్ మీద మనము సంథింగ్ ఏదో ఇది ప్రమోషన్ చేస్తారంట కదా, దాని మీద డీజీపీ ఇంకా చాలామంది IAS ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి కుమ్మక్క దగ్గర 300 crores 400 crores వీళ్ళంతా స్కామ్ చేశారని చెప్పేసి అయితే వీడియో చేసింది అనమాట. తెలంగాణ హైదరాబాద్ మెట్రో స్కామ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ NVS రెడ్డి, IAS అధికారులు శాంతికుమారి, దారకిషోర్, వికాస్ తదితరుల హైదరాబాద్ మెట్రోను బెట్టింగ్ యాప్ దాన్ని పట్టుకొని ఇప్పుడైతే మన తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే కేసు అయితే బుక్ చేయడం జరిగింది. చాలా స్ట్రాంగ్ కేసు భయ. ఎటు తిరిగి ఖచ్చితంగా అన్వేష్ రావాల్సిందే. నాకు తెలిసి వదలడానికి అయితే ఛాన్స్ లేదు. ఏమని గైస్, నోటితో అయితే ఎప్పుడు కొంచెం ఆపుకోవాలి అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఒకటి అనుకుంటారు గైస్, ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే అన్వేష్ 128 కంట్రీస్ తిరిగి యూట్యూబ్ ఛానల్ పేరు ప్రపంచ యాత్రికుడు అని చెప్పి ఎందుకు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అన్వేష్ అంటే చాలామంది గుర్తుపడతలేరు కదా, అందుకోసం ప్రపంచ యాత్రికుడు అని చెప్పి పేరు పెట్టుకోండి. సో దట్ అదే పేరు ఉంటే దాంతోనే రెఫర్ చేస్తారు కాబట్టి కొంచెం ఫేమ్ వస్తుంది కాబట్టి అని చెప్పి చాలామంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు, అన్వేషే చెప్పాలి. మేబీ అదొక స్ట్రాటజీ అయి ఉండొచ్చు, చెప్పలేము. కానీ మనం చేసిన కొన్ని వీడియోస్ నేను కూడా గమనించాను అనమాట. ఏదైతే పైల్గామ్ అటాక్ ఉందో, ఈ వీడియో చూసినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఆ వీడియోని తీసుకొచ్చి మనోడు మన ప్రాఫిట్ గురించి అయితే ఆ వీడియో చేయడం అయితే అనిపించింది నాకు అది డౌట్. నాకైతే అది ఎట్లా డౌట్ వచ్చింది ఏం లేదు అంటే, అంత తీసుకొచ్చి మన మీద ఏం చేసేయండు అన్వేష్ బ్రో. నువ్వు అంటే రెస్పెక్ట్ ఉంది, కాదని మాత్రం చెప్పా. కానీ ఇండియా మీద ఎక్స్ప్రెజెడ్ ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఎవడు ఒప్పుకోడు, ఇంక్లూడింగ్ మీ. ఎంత నీకు రెస్పెక్ట్ ఇచ్చినా ఏం చేసినా ఇండియా
మీ రెస్పెక్ట్ నువ్వు చేయకపోతే నీకు కూడా రెస్పెక్ట్ చేయడు. అందరు నేను తొక్కుతారు గట్టిగా, నువ్వైతే ఇక్కడ కనబడడం ఖచ్చితంగా తొక్కుతారు 100%. అది డౌటే లేదు. ఇండియన్ రెస్పెక్ట్ చేయి. ఇన్ని వీడియోలు చేసినాం, ఇన్ని కంట్రీస్ చేసినాం, ఒక్క కంట్రీ అయినా పోయి ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అని చెప్పేసి ఏ వీడియోలో అయితే నేను చెప్పలేవు. నేను చూడడం కూడా చూడలేదు. ఒకవేళ అట్లా చూసి అట్లా చెప్పినట్టు మాత్రం కంపల్సరీ చెప్పు. ఇంకోటి ఏమో మొత్తం వీడియోలు చేస్తున్నాను, నువ్వు ఫైట్ మంచిగా చేస్తున్నావు. ఫైట్ నేను తప్పని నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పిన వన్ ఆఫ్ యువర్ ఫాలోవర్ అని చెప్పి అయితే నేను చెప్పిన నీ వీడియోస్ నేను మొత్తం చూస్తూనే ఉంటాను, వెయిట్ చేస్తూ ఉంటాను లిటరల్గా. అసలు నువ్వు ఎవరిని ఏమంటే భయ్యా ప్రతి ఒక్కరిని గెలికినావు. మొత్తం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీని కూడా గెలికినావు. ఇన్ఫ్లుయెన్సర్స్ అని కాదు, వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొస్తావు, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తావు, వాళ్ళ వైఫ్ని స్పౌస్ని తీసుకొస్తావు, వాళ్ళ చిల్డ్రన్స్ని తీసుకొస్తావు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ని XYZ అని చెప్పి తిడుతావు. వాళ్ళని అంటే చెప్పలేము. అంటే వన్ టైప్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఏం చెప్పలేము కదా దాన్ని. దాన్ని ఎంత మెంటల్ టార్చర్ అది అనుభవించడం మాత్రమే అది తెలుసుకుంటారు. ఇంకోటి భయ నీకు సిన్సియర్ వార్నింగ్ కాదు, వాళ్ళ రిక్వెస్ట్ తిట్టాలి అంటే మన ఇండియన్స్ ఎట్లుంటారు తెలుసా, తిట్టే చెప్పాలంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఫోన్ లేపినాం అనుకో అక్కడి నుంచి తిట్లింటనే ఉంటాం. అలాంటిది వీడియోలలో తిట్టడం పెద్ద మాటేం కాదు. ఎందుకంటే మనము మీరు ఏదైతే తిరుగుతున్నామో దానికి మనం స్కూల్ ప్రిన్సిపల్స్ ఉంటారు చాలామంది, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఎందుకంటే చాలా తిట్లు వస్తాయి, ఒకటి రెండు కాదు. పుట్టినప్పటి నుంచి తెలంగాణ కాబట్టి తెలంగాణలో పొద్దున్న లేచినప్పటి నుంచి ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు ఇద్దరు మార్కెట్ ఏం చేస్తున్నాం ఇట్లుంటుంది మన స్లాంగ్. సో అవన్నీ కంట్రోల్ చేసుకొని మరి వీడియో చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాను పోయి మనము పవన్ కళ్యాణ్ గారిని తమిళలో పెట్టడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేయడం, ఏదో ఒక విక్టిమ్ కార్డ్ లాగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టేసి ఆయన్నే ఏదో చేసిండు అనుకొని చాలామంది వ్యూవర్స్ చూసి వచ్చి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వీడియో తీసిన రవి అన్వేష్ అనుకునేలాగా నువ్వు చేస్తున్నావు. ఇది కొంచెం అది కొంచెం తగ్గించాలని చెప్పేసి అయితే చిన్న రిక్వెస్ట్. గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకుండా ఒక లైక్. ఇంకోటి మన వీడియోస్ని యూట్యూబ్ అయితే పుష్ చేస్తలేదు గైస్, చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తలేదు. సో మీరు చూస్తారు కదా, ఒక లైక్ మీరు కొట్టారనుకోండి, ఒక కామెంట్ మీరు చేశారనుకోండి, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కి రీచ్ అవుతుంది. అయితే సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ.